హలో ఫ్రెండ్స్, నేను 2-3 రోజులుగా వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో పెట్టాను. నేను గుత్తొంకాయకి కావాల్సిన మసాలా వేసి నేను ముందుగానే రెడీగా చేసి పెట్టుకొని ఉంటాను ఫ్రెండ్స్. అందుకని నేను ముందుగా రెడీగా చేసి ఆడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది గుత్తొంకాయకి వేసే మసాలా పొడి ఫ్రెండ్స్. ఇది రసం మసాలా ఫ్రెండ్స్. ఇది రసం మసాలా, రసం పెట్టుకునేదానికి ఇది మసాలా. చూడండి ఎలా ఉంది. రసం మసాలా. ఇది ఇడ్లీ దోశకి పొడి ఫ్రెండ్స్. ఇడ్లీకి దోశకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు వేసుకోకుండా నేను కొంచెంగా వేసి వాటి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అందువల్ల వేసాను. అలాగే ధనియాలు కూడా నేను ఇంట్లోనే వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం వేపుకొని ధనియాలు పొడి చేసుకుంటాను ఫ్రెండ్స్. అంతా లిమిట్గా చేసుకుంటాను. అలాగే జీలకర్ర పొడి, జీలకర్ర లైట్గా వేయించుకొని జీలకర్ర పొడి ఫ్రెండ్స్. అలాగే అవసరానికి మెంతు పొడి ఫ్రెండ్స్. చూడండి అలాగా మెత్తగా చేసి పెట్టుకున్నాను. అలాగే నేను కారపొడి, కరివేపాకు పొడి, ఇది కూడా ఇడ్లీ దోశ పనికి వస్తుంది. కరివేపాకు పొడి ఫ్రెండ్స్. ఈ పొడులన్నీ నేను సమయానికి కత్తెక్కర వాడుకునేదానికని నేను ముందుగా ఒక వారానికి అట్లా సరిపోయేటట్టుగా నేను పొడులు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా పొడులు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మనం అంగిట్లో కొనుక్కుంది నేను మనం ఇంట్లో చేసుకునేదానికి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీటి వివరాలు కావాలంటే మీరు కామెంట్ పెట్టండి. ఈ పొడులు ఎట్లా తయారు చేశానో నేను మీకు చూపిస్తాను. ఎలా చేశాను అనేదాన్ని కూడా ఐటమ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.